పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి ఏం చేస్తున్నావే? అరే నువ్వెంత నీ బతికెంతరా? నువ్వెంత నీ బతికెంతరా ముసడా? అబ్బా కొడుక చూస్తాను వరలాసుకులుగా నా కన్న ముంగడ పుట్టి నా కన్న ముంగడ పెరిగినాడు. నువ్వు లేకినాడు నువ్వు ఏం చేస్తావురా? నువ్వు ఏం చేస్తాను ఏం చేస్తా? అరే మీ కొట్లాటకు కొరివి పెట్ట ముసలాడా, ఏం కొట్లాటనే ఇది? ఇంతకు మీ పంచాయతీ దేని గురించో ఎందుకు కొట్లాడుతున్నారో చెప్పండి నాకైతే. అరే లుచ్చ రాజుగా నిన్ను ఏం చేయాలో చేస్తారా? నువ్వు నా గల్లే పడతావురా బిడ్డ నీ కొడుకు. ఆగురా. అరే అదిగా బుజ్జి, నేను ఊళ్ళో ఇంతంత సర్పంచ్ని కదా అని ఇలా పొద్దుగా కూటర్ వేసుకొని వాడకట్టల పొట్టి తిరుక్కుంటా చూస్తాను. ఇక నన్ను చూసి అంటాడు కదా ఈ మొగోడు, అగ్గ చూడయ్యో పచ్చ కాంగ్రెస్ సర్పంచ్ రావులు కూటర్ వేసుకొని వస్తాండయ్యో అని హెచ్చరికం చేసినట్టు మాట్లాడుతాండే వీడంటే. అంటే నువ్వు ఏమనుకుంటాడు? అక్కడ చూడు మన బలుపు. అవునానే తాత. ఓ అన్న మరి నువ్వు గట్లెందుకు ఎగతాలు చేస్తున్నావే? ఊరి సర్పంచ్ అంటే ఇల్వలేదా అన్న నీకు? సర్పంచ్ అంటే ఇల్వే నాకు, కానీ పచ్చ కాంగ్రెస్ రాములు అంటే నాకు ఇల్వలేదు. మళ్ళీ మాట్లాడతావురా లేకిడోడా? నీకంటే లేకిడోడా ముసడా? వీళ్ళు బల్బ్ మాటలు వింటాడు వర లక్ష తెచ్చిపెట్టు అంటాను వరా నువ్వు. తెచ్చిపెట్టు అంటాను. అరే ఆగుండ్రే మీ కొట్లాట చల్లగుండా. ఒక పాటలనే వండుకుంటా మీకు మీరే గిట్లా కొట్లాడితే ఏందన్నట్టే? ఏందన్నట్టే అంటే వీడు చేయవచ్చే. ఊళ్ళో మా చేయి పార్టీని 2 వర్గాలు చేసి అంటాడు కదా. వీళ్ళదేమో అచ్చమైన కాంగ్రెస్ పార్టీ అట, మా అట పచ్చ కాంగ్రెస్ పార్టీ అట. అరే పచ్చ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో చెప్పరా? దానికి చెప్పు తొక్కుతా కొడుక ఏమనుకుంటానవురా? అవును పచ్చ కాంగ్రెస్ సర్పంచ్ అని మా తాతను ఎందుకు అంటున్నావే అన్న? చెప్పిగా నాకు. ఎందుకంటే ఏందక్క, నిన్న మొన్న పార్టీకి వచ్చిన ముసలానికి సర్పంచ్ ఇక్కడ ఇచ్చారు. మొదటి కాంచెల్ని పార్టీలో పని చేసినందుకు నాకు అసలు వార్డు నెంబర్ కూడా ఇవ్వలేదు. లేకిడోడా, పార్టీలకు ఎప్పుడు వచ్చినావా అనేది కాదురా, సర్పంచ్ గా గెలిచినవా లేదా అనేది ముఖ్యం. నీకు కనీసం వార్డు మెంబర్ కూడా ఇవ్వలేదు అని అంటే నీ పరిస్థితి ఏంది? నీ లేకిడతాను ఏదో నువ్వు ఎటుగాను అని అర్థం అయితే లేదా? ముసలాడా మర్యాద మాట్లాడు. మాట్లాడకపోతే నువ్వు బాగా మాట్లాడతావు. నాకు రాళ్ళు చెప్తావు ఏదైనా. నువ్వు మాట్లాడకపోతే ఏం చెప్తావురా నువ్వు? ఏ మీలల్లా ఆపండ్రి ముసలాడా. ఆయన నిన్న మొన్న మీ పార్టీలకు వచ్చిన జనాలు నమ్మి ఓట్లేసి గెలిపించింది కాదే అన్న. ఈ లెక్కన మా తాత అంటే ఊళ్ళో ఇలువ ఉన్నదన్నట్టే కదా. ఇల్లు ఎక్కడక్క గాలచ్చ తుర్బల వచ్చినట్టు గెలిచాడు. అంటే ఆయన వచ్చేదే గెలిచిందారా? సరే వచ్చేదే గెలిచిన అంటాను కదా. మరి ఇప్పుడు చూసుకుందాం ఆగరా. ఇంకొక 2 ఏళ్ళు ఆగరాదు. 2 ఏళ్ళు ఆగిన తర్వాత ఎవరు ఇలువేంది ఎవరి పటాపం ఏందో తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది. ఆగురా. ఇల్లు ఇప్పుడు రాజీనామా చేయరాదు. ఇప్పుడు దమ్ముంటే గెలుతూ అగో మన బల్బ్ మాటలు వింటానవా? మీరు దండుకొండ్రి మూడొకరికి సందేండ్రి. మీ లొల్లులు పంచాయతీలు చూస్తుంటే మీ కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి చెడగొట్టాల్సిన అవసరం లేదు ముసలోడు. మీకు మీరే చాలు. గట్టనే ఉన్నది అంచనా. ఆగరా ఆగరా. ఇగో ఇంకా వీడు అంటాను కదా, ఇగో డైపర్లు వేసుకొని తిరిగేటోనికి రాజకీయం అవసరమా? అసలు ముసలోనికి సర్పంచ్ టికెట్ ఎత్తిచ్చులో మా పార్టీ వాళ్ళు అని అంటాను అంచను. అరే నేను డైపర్లు వేసుకొని తిరగంగా నువ్వు చూసినావా? నువ్వు వేసినావా నా డైపర్లు? నేను డైపర్లు వేసుకుంటే నీకెందుకు? నేను నా డ్రాయర్లు వేసుకుంటే నీకెందుకు? నా ఎత్కి గత విషయాలు నీకెందుకు చెప్పు? ఏ ఆపండ్రి మీ చండాలాప ముచ్చట్లు. చిన్నపిల్లగాళ్ళకి ఇట్లుంటే ముఖం మీద తుపుక్కు నుంచుతారు ముసలోడా. అరే నీకేదైనా కావాలంటే పోయి మన ఎమ్మెల్యే సార్ని అడుక్కో. కానీ ఊళ్ళో న్యాయం ఎందుకు పడతానవురా? నేను సర్పంచ్ గా నిలబడ్డాను అంటే జనాలందరూ నమ్మి నాకు ఓట్లేసింది కాబట్టి నేను గెలిచి అలా ఊళ్ళో సర్పంచ్ గా తిరుగుతాను. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని నేను పని చేసుకుంటా. నా పని ఏదో నేను చేసుకుంటా పోతాను. న్యాయం ఎందుకు పడతాను నువ్వు? ఓ తాత ఆ అన్న తెలుసో తెలియకుండా అన్నాడు కావచ్చు కానీ అన్ని తీరులో తెలిసిన నువ్వు ఎందుకు ఇట్లా బట్టలు తిప్పుకుంటున్నావు చెప్పు? ఇక మొన్న మన ఊళ్ళో ఇందిరా మిల్లు కట్టుకున్నాడు వాళ్ళు అసలు గాడు. ఆ ఇల్లు ఓపెనింగ్ కానీ మన ఎమ్మెల్యే సాబ్ వచ్చి ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లో అన్నాడు కదా, ఇగో ఇప్పుడు రాముల తాత మంచి మంచి పనులు చేస్తాడు కదా, వచ్చే 5 ఏళ్ళకు కూడా ఈయన సర్పంచ్ గా నిలబడతాడు. ఇప్పుడు ఎట్లా ఆశీర్వదించుండో అప్పటికి కూడా మీరు గిట్టనే ఆశీర్వదించాలి అన్నాడు పుసుక్కుర గంటే. ఇగో అప్పుడు నుంచి మొదలు పెట్టిండు ఈ మొగోడు. పచ్చటి పార్టీల కుంపటి రాజేసి పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాకొక వర్గాన్ని తయారు చేసి ఈయనొక వర్గాన్ని మొదలు పెట్టుకొని ఇగో ఈ లొల్లులుగా ఆజేస్తాను. అవసరం వారు నీకు? ఏం చేస్తావు నువ్వు వర్గాన్ని తయారు చేసుకొని? ఏ నుంచి ఆ 5 ఏళ్ల వరకు సచ్చేటోడు ఎవడో బతికేటోడు ఎవడో అంత సత్తా ఉంటే అప్పటి వరకు చూసుకోరాదు. ఇప్పుడు ఎందుకు ఈ లొల్లులు పంచాదులు? పచ్చడి పార్టీల నిప్పులు పోసులు అవసరం వీడు? అవును ఇది కూడా నిజమే కాదే అన్న. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి. మళ్ళోసారి మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటట్టు పనిచేయాలి. అంతేగాని ఇట్లా లొల్లులు పంచాయతీలు కొలుచుకుంటే ఏమవుతుంది చెప్పు? మా కింద నిప్పు పెట్టి పని చేయండి ఎట్లా చేస్తాం అక్క? మేము ఈ ముసలోడు దిగిపోతేనే చెప్తాం, దిగిపోయినాకనే చెప్తాం. అంటే నేను దిగిపోయినాకనే నువ్వు పని చేస్తావా? అంటే ఎందుకురా? నేను దిగిపోవుడు కాదు,
నువ్వు జీవితాంతం కనీసం ఊళ్ళో వార్డు మెంబర్ గా కూడా గెలవకుండా చేస్తాను నిన్ను. నువ్వేమనుకుంటావురా? ఏంది ఏం చేస్తావు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? నా సంగతి తెలియక నువ్వు ఇట్లా నాకు రా చేస్తానవురా నువ్వు. మీ పంచాయతీని పాత్ర పెట్టా ముసలోడా. చెప్తే అయినప్పుడు శరంగా చూడాలన్నట్టు కొట్టుకోండి. ఎంతగానో కొట్టుకుంటారో కొట్టుకోండి. మీరు కొట్లాడుకొని నవ్వెటల ముంగట జారి పడ్డట్టు చేసుకోబడుతుంది. ఒకటే పాటలో ఉన్నప్పుడు ఏదైనా తక్లీఫ్లు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. లేకుంటే నడిమిట్లో ఏమన్నా పెద్ద మనిషిని పిలిపించుకొని సెట్ చేసుకోవాలి. అంతేగాని ఇట్లా చీటికి మాటికి మందిలోకి వచ్చి జోడలు పెట్టుకుంటే మీ పరువు మీ పార్టీ పరువులు గంగలు గలుస్తాయి అన్నది తెలుస్తలేదా ముసలోడా?